నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, వెయిట్ లాస్‌కి మనం డిఫరెంట్ మెథడ్స్‌ని ఫాలో అవుతూ ఉంటాం కదండీ! జిమ్స్ చేస్తాం, యోగాకి వెళ్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, ఫుడ్ తగ్గించేస్తాం. కానీ నిజంగా వెయిట్ లాస్ అవ్వాలంటే ఏది ప్రాపర్‌గా చేయాలి? దేన్ని కన్సిడర్ చేయాలి? ఇప్పుడు వెయిట్ లాస్ అని మీరు అన్నారు గదా! మనం ఎప్పుడు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటాం? ఎక్సెస్ ఉన్నప్పుడు. ఎక్సెస్ ఉన్నప్పుడు. ఒక దాంట్లో చూసుకుంటే మనం అందరం ఎక్సెసే. ఆ! కానీ ఆ ఆలోచన ఎప్పుడొస్తది తెలుసా మీకు? ఆ! మనం మన ఫ్యామిలీ ఫంక్షన్‌లకు పోతాం గదా! ఏంది నువ్వు ఇంత లావయిపోయినావు అనేసి మన చుట్టాలంటారు చూడండి. అప్పుడొస్తది. అప్పుడు వస్తది. ఆ! మళ్ళీ దాని తర్వాత మన బట్టలు ఎప్పుడైతే మనకు ఏదైతే మనకు కొన్ని ప్యాంట్లు చాలా ఇష్టం ఉంటాయి. కొన్ని షర్ట్‌లు అవి ఎన్ని ఏండ్లైనా మనం ఏస్తూనే ఉంటాం అవి. అవి చిన్నగా అయిపోవడం స్టార్ట్ అయితాయి కదా! అరే! ఏంది నా వెయిట్ పెరుగుతుందా అనేసి. కానీ 100 మందిలో ఒక్క మనిషికొస్తది ఆలోచన ఏందంటే, అరే! నేను బరువు పెరుగుతున్నా. ఈ బరువు వల్ల నా హెల్త్‌కి ప్రాబ్లమ్ అయితదనేసి. హ్మ్. మనం హెల్త్ పరంగా ఆలోచించాం వెయిట్ లాస్ గురించి. అరే! వెయిట్ లాస్ అవ్వాలి ఎందుకంటే నా ఫోటోలు సరిగ్గా వస్తలేవు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏసుకోవడానికి. ఇట్లా సైడ్ యాంగిల్ తీసుకొనేస్తాం. అవునా కాదా? అయితే ఏందంటే మనం ఎప్పుడు వరకు అయితే హెల్త్ గురించి ఆలోచించామో, అప్పుడు వరకు మనం వెయిట్ లాస్ గురించి ఆలోచించం. ఓకే. మాక్సిమం. ఇప్పుడు చాలా మందికి బరువు పెరుగుతుంది గదా! అది మల్టిపుల్ రీజన్స్ వల్ల పెరుగుతుంది. హుహు. ఇప్పుడు కొందరు మన దగ్గర ట్రీట్‌మెంట్‌కొస్తారు. నేను ఇంతే తింటున్నాను. అయినా నాకు బరువు తగ్గట్లేదు. అవునండి. నేను వాకింగ్ చేస్తున్నాను. నాకైనా బరువు తగ్గట్లేదు. హ్మ్. కొందరు ఏం చేస్తారు? నేను ఆ కంపెనీది ఏదో ప్రొడక్ట్స్ తీసుకున్నాను. నెలకు 15,000 కడుతున్నాను. అయినా నాకు వెయిట్ లాస్ అయితలేదు. కానీ ఎవ్వరు ఇట్లా ఆలోచించరు. అరే! నాకు వెయిట్ లాస్ అయితలేదు గదా! ఎందుకు అయితలేదు? ఏమైనా అండర్‌లయింగ్ ప్రాబ్లమ్ ఉందా నాకు అనేసి. చాలా తక్కువ మంది కన్సల్టేషన్ స్టార్ట్ చేస్తారు డాక్టర్స్ దగ్గర వెయిట్ లాస్ కోసం. హ్మ్. మళ్ళా మన దగ్గరొస్తే మనం అన్ని పరీక్షలు చేపిస్తాం గదా! అప్పుడు థైరాయిడ్ బయట పడతది, బీపీ బయట పడతది, పీసీఓడీ బయట పడతది. కానీ ఎవరికీ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేసి మైండ్‌లో ఉంటది. అరే! హార్మోనల్ ఇంబాలెన్స్ అయితుంది అనేసి వెయిట్ లాస్ అయితలేదు అనేసి. మన బాడీలో వందల హార్మోన్‌లుంటాయి. హ్మ్. ఏ హార్మోన్ వల్ల మనకు వెయిట్ తగ్గట్లేదు అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. యెస్. ఇప్పుడు హైపోథైరాయిడిజం ఉంది. హైపోథైరాయిడ్ ఉంది పేషెంట్‌కి. పేషెంట్ ఎంత డైట్ చేసినా బరువు తగ్గరు. అయితే దాని ప్రకారం మనం డైట్ ప్లాన్ చేసి పేషెంట్‌కి చెప్తాము. హ్మ్. అదొకటి. మళ్ళీ ఇంకోటేంది ఇప్పుడు పీసీఓడీ ఉందనుకోండి. పీసీఓడీ ఉందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయితది పేషెంట్‌కి. మళ్ళా ఫ్యూచర్‌లో షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సెస్ అవకాశం ఉంటాయి. ఉంటుంది. ఆ! ఆ టైంలో గూడా మనం డైట్ దాని ప్రకారం ప్రిపేర్ చేసుకోవాలి. మనకున్న రోగాన్ని బట్టి మనం డైట్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే. మళ్ళీ కొందరికి ఎట్లా ఉంటది? ఏం రోగం ఉండదు. జెనెటిక్‌గా వాళ్ళకి బరువు ఎక్కువుంటది. హ్మ్. అండ్ జెనెటికల్లీ వాళ్ళకేంది టెండెన్సీ అంటే, వాళ్ళు తినే ఆహారంలో వాళ్ళకు ఈజీగా వాళ్ళు పెరుగుతారు బరువు. అండ్ ఓకే. క్రాష్ డైట్స్ చేస్తారు కొందరు. అవునండి. ఆ క్రాష్ డైట్‌లు అస్సలు చేయొద్దు. హ్మ్. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ ఏదంటే, ఇప్పుడు ఏం లేవు. అన్ని టెస్ట్‌లు నార్మల్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి అనుకోండి. దానికి సింపుల్ సమాధానం రెండే ఉంటాయి. మన ఫిజికల్ యాక్టివిటీ సక్కగా లేదు. హ్మ్. మన ఆహారం ఎంత మన శరీరానికి గావాలి దానికన్నా ఎక్కువ పోతుంది. అవునా హ్మ్. కాదా? మన అవసరానికి మించి ఆ! తింటున్నాం. ఇన్‌పుట్ ఎంతుందో అవుట్‌పుట్ గూడా అంత ఉండాలి. ఓకే. అవుట్‌పుట్ అంత ఉండకపోతే పరేషానీ అయితది. వెయిట్ పెరుగుతది. అవును. ఇప్పుడు కొందరికి రోజుకి 2 పూటలు నాన్ వెజిటేరియన్ బయట నుంచి తెప్పించుకొని తింటారు. హ్మ్. ఏదో అంచుకు నాకు స్నాక్స్ కావాలి చికెన్‌వి, మటన్‌వి, ఫ్రైలు, ఫిష్‌లు అన్నీ తెప్పించుకొని తింటారు బయటికెళ్ళి. వాళ్ళు ఏ ఆయిల్‌లో ఫ్రై చేస్తారో మనకు తెలవదు. అరే! వీడియోలో చూసినాం మేము ఫిష్ చాలా హెల్తీ, మంచిది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లుంటాయి. బయటికెళ్ళి తెప్పించుకొని తింటారు. అదే చేప మీరు పులుసులాగా చేసుకొని తక్కువ నూనె వాడి మీరు ఇంట్లో చేసుకుంటే హైజీన్‌గా అది మీకు వెయిట్ లాస్‌కి కూడా హెల్ప్ చేస్తది. ఓకే. అదే చేప మీరు బయటికెళ్ళి ఫ్రైలు తెచ్చుకొని తింటే అది మీ బరువు పెరగడానికి కారణం కూడా అవకాశం. అయితది. ఆ! అవునా కాదా? అవునండి. సో, అది మనం అర్థం చేసుకోము. హ్మ్. ఇప్పుడు మనం కామన్ సెన్స్ తోటి ఇప్పుడు మనం ఇన్ని వీడియోలు చూస్తాం యూట్యూబ్ మీద వెయిట్ లాస్ గురించి, దాని గురించి, దీని గురించి. మనం ఒకటి ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే ఏందంటే, ఎట్లా మనం బ్యాలెన్స్డ్‌గా వెయిట్ తగ్గాలి వితౌట్ అవాయిడింగ్ ఎనీథింగ్. యెస్. అదొకటి. సెకండ్ థింగ్ ఏందంటే పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటది. హ్మ్. మనకు ఏ రోగం లేదు అంటే మీరు ఏం చేయొచ్చు అంటే, మీకు ఎంత తినాలనిపిస్తుంటే మీరు దానికన్నా సగం తినండి. ఓహ్! ఇప్పుడు మార్నింగ్ మనం ఇడ్లీలన్నా చేసుకుంటాం, దోసలన్నా చేసుకుంటాం. హ్మ్. మనం ఇడ్లీలు చేసుకుంటే మనకు 4 ఇడ్లీలు తినాలనిపించిందనుకోండి. 4 తింటాం రెగ్యులర్‌గా. రెగ్యులర్‌గా తింటాం. ఎందుకంటే ఇంట్లో ఇడ్లీలు చిన్నగుంటాయి. అవును. బయటేమో 2 ఏస్తాడు వాడు. 4 తినే బదులు మీరు 2 తినండి.
ఓకే. మళ్ళీ ఇంకా ఏం చేయండి అంటే ఇడ్లీలు మనం వండుకుంటాం కదా, మనం ఆ స్టవ్ మీద పెట్టేటప్పుడు, పొయ్యి మీద పెట్టేటప్పుడు స్ప్రౌట్స్ ఉంటాయి కదా, ఆ! స్ప్రౌట్స్ కానీ, క్యారెట్లు కానీ, బీట్రూట్లు కానీ, ఓకే. అవి కూడా యాడ్ చేయమంటారు. ఏషియన్ దాంట్లో ఏమవుతుంది, దాంతో ఫైబర్ క్వాంటిటీ పెరుగుతుంది దాంట్లో, ఓకే. కడుపు కూడా తొందరగా నిండిపోతుంది. హ్మ్. రెండు ఇడ్లీలకి మనకు అమ్మాయి సరిపోయింది అనేసి అనిపిస్తుంది. ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ పోతుంది కదా బాడీలో, అప్పుడు మనకు సాటియేషన్ ఫీలింగ్ తొందరగా వస్తుంది. సాటియేషన్ అంటే మనం అమ్మ మంచిగా కడుపు నిండా తిన్నా నేను అనేసి మనకు తొందరగా వస్తుంది ఆ ఫీలింగ్, ఓహో! ఫైబర్ పోతే. అట్లా చేయాలి. మళ్ళా మీరు Afternoon. దోశలు వేసుకుంటున్నారు అనుకోండి, మీకు 4 దోశలు తినాలనిపిస్తే 2 దోశలు తినండి, కానీ ఆనియన్లు చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఆనియన్లు చిన్న చిన్నగా కట్ చేసుకొని దోశ మీద వేసుకోండి మీరు. హ్మ్. అట్లా చేస్తే ఏమవుతుంది, మనకు ఫైబర్ పోతుంది, మనకు సల్ఫర్ ఉంటుంది దాంట్లో, అది కూడా వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. ఆ! మళ్ళీ దోశ కూడా సగమే తింటున్నాం కదా, యెస్. ఆనియన్లో క్యాలరీలు ఉండవు. హ్మ్. మీకు 4 దోశ తినే బదులు మీరు దోశ మీద అంతే క్వాంటిటీ ఆనియన్ వేసుకున్నారు, అయితే ఏమైంది, క్వాంటిటీ అయితే అంతే పోయింది, కానీ క్యాలరీలు తక్కువ పోయినాయి కదా. యెస్. మళ్ళీ దోశ మొత్తం రెడీ అయిపోతుంది కదా, దాని తర్వాత ఆనియన్ వేయాలి మీరు దాని మీద, అది జర పచ్చిగానే ఉండాలి. ఓహో! అది ఒకవేళ అది కూడా కుక్ అయిపోయిందంటే దాంట్లో వాటర్ కంటెంట్ వెళ్ళిపోతుంది కదా, ఆహా! వాటర్ కంటెంట్ వెళ్ళిపోతే మనకు సాటియేషన్ ఫీలింగ్ తొందర రాదు కదా. ఇప్పుడు మనం సాలెడ్లు ఇవన్నీ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం, యెస్. ఎందుకు అంటే రాగా తింటాం కాబట్టి. రాగా తింటున్నాం, దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది, కాబట్టి మనకు ఆ ఫీలింగ్ వస్తుంది నేను కడుపు నిండా తిన్నా అనేసి. ఓకే. ఓకే. సో మార్నింగ్ అట్లా చేయండి. మధ్యాహ్నం ఏం చేయండి అంటే, మీరు ఎంత రైస్ తినాలనుకుంటే దానికి సగం తినండి, కర్రీలు ఎక్కువ ప్రిఫర్ చేయండి. మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు మనం కర్రీలు అనగానే ఏదో కర్రీ మీకు ఇష్టం ఉంటుంది కదా, వెజ్జో నాన్ వెజ్జో మీరే ఆలోచించండి. ఆ కర్రీ మీకు 100% ఏదో ఫ్రై కర్రీ వస్తుంది ఫస్ట్ మైండ్కి, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, అవే వస్తాయి. ఎందుకు, ఆ టేస్ట్ మనకు నచ్చది అని మనం అనుకుంటాం. కానీ బెండకాయ మనం బాయిల్ చేసి దాంట్లో ఉప్పు కారం వేసి తింటే అదే టేస్ట్ ఉంటుంది, కానీ మనకు ఫ్రై టేస్ట్ ఎక్కువ ఎందుకు నచ్చదు తెలుసా మీకు, ఆయిల్ యాడ్ అవుతుంది. ఆయిల్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ ఆయిల్ తాగమంటే ఎవరు తాగుతాడు, ఎవరు తాగడు, ఎందుకంటే ఆయిల్ కి టేస్ట్ ఉండదు, దాని వాసన కూడా చక్కగా ఉండదు. కానీ ఆయిల్ ఏం చేస్తుంది అంటే, ఏ టేస్ట్ అయితే మీ బెండకాయది ఉంది కదా, ఆ టేస్ట్ ఆయిల్ తీసుకుంటుంది. ఆ టేస్ట్ ఆయిల్ తీసుకొని మీ నాలుక పైన ఎక్కువసేపు ఉంటుంది. మీ నాలుక పైన ఎక్కువసేపు ఉండేసరికి మనకు ఫ్యాట్ ఫుడ్ డిజైర్ క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఫుల్ పని చేస్తున్నాం, ఇప్పుడు మీరు అన్నారు నిన్న ఫుల్ డే చాలా బిజీ ఉండే మాకు అనేసి. అవునండి. అయితే అటువంటి టైంలో మీరు డైలీ ఎంత తింటారు, దానికన్నా జర ఎక్కువ తిన్నా మీకు ఆకలి తొందరగా అవుతుంది. ఎందుకంటే మీ బాడీ చాలా వర్క్ చేసింది, కానీ సిట్టింగ్ జాబే కదా, కానీ మైండ్ ఏమైంది, డల్ అయిపోయింది. అయితే మనకు డిజైర్లు ఎట్లయితాయి, అరే పేస్ట్రీలు తినాలి, పచ్చడి తినాలి, ఎందుకంటే పచ్చడిలో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, పులిహోర తినాలి, మళ్ళీ దాని తర్వాత బిర్యానీ తినాలి, ఇవి ఎక్కువ వస్తాయి. సో మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా లంచ్ తిన్నప్పుడు సాలెడ్లు కూడా ఇంక్లూడ్ చేయాలి లంచ్లో, అండ్ ఫ్రైడ్ ఫుడ్ ఇంక్లూడ్ చేయొద్దు. ఫ్రైడ్ ఫుడ్ ఇప్పుడు ఇన్ని చిప్స్, ఫ్రైమ్స్ అవి ఇవి వేసుకుంటాం సాంబార్ తోటి కలుపుకొని తినడానికి, అవి కూడా వేసుకోవద్దు, అవాయిడ్ చేయాలి. అండ్ కర్రీ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి, ఏదైతే ఫ్రైడ్ ఉండవు. అయితే ఏమవుతుంది, మనకు కడుపు నిండా తినే ఫీలింగ్ వస్తుంది అక్కడ. మళ్ళీ నైట్ ఏం చేయాలి, ఐదర్ మిల్లెట్స్ ఆర్ ఫ్రూట్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, కొన్ని ఇంగ్రీడియంట్లు ఉంటాయి, అవి ఎట్లా ఇంక్లూడ్ చేసుకోవాలంటే డైట్లో ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒకటి ఉల్లిగడ్డలు, ఓకే, ఎల్లిపాయలు, జీలకర్ర కూడా, ఇవి రెగ్యులర్లీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొందరు ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు తినరు, అవును, కానీ ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు మనం రెగ్యులర్లీ మన డైట్లో, అది ఒక దాంట్లో చూసుకుంటే అమృతం లాంటిది. మీకు తెలుసా ఎందుకు తినరు కొందరు, క్షీరసాగర మదనం అయింది కదా, అవునండి. అది ఏమైందంటే అప్పుడు 2 అసురులు, ఒక అసురు ఏం చేసిండంటే, వాళ్ళు అమృతం, రాక్షసులు అసురులు అంటారు, ఇప్పుడు వాళ్ళు అమృతం తాగేసిండ్రు, రావు కేతు అంటారు వాళ్ళని. అయితే దేవుడు ఏం చేసిండు, వాళ్ళ శిరస్సుని ఖండించారు. అయితే వాళ్ళు అప్పుడు అమృతం తాగిండ్రు అప్పటికి. అయితే ఇక్కడ మెడలో ఏదైతే అమృతం ఉండిపోయింది కదా, అది భూమి మీద పడ్డది. అది భూమి మీద పడి మనకు ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, ఉల్లిపాయ అట్లా వచ్చినాయి మనకు. అయితే అమృతం కూడా కలిపి ఉంది కదా దాంట్లో, అది పడడం వల్ల అది ఎన్నో రోగాలకు మనకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే,
ఎందుకంటే దీంట్లో డైజెస్టివ్ ఏదైతే ఎంజైమ్స్ ఉండాలి న్యాచురల్, అది దాన్ని ప్రమోట్ చేస్తుంది కరెక్ట్గా సెక్రెట్ అవ్వడానికి. ఓకే. ఇప్పుడు చాలా మందికి డైజెస్టివ్ ఎంజైమ్స్ సరిగా సెక్రెట్ అవ్వవు. డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా సరిగా సెక్రెట్ అవ్వకపోతే ఏమవుతుంది, వెయిట్ గెయిన్ అవుతాం. అవును. సో దానికి హెల్ప్ చేస్తుంది, మెటబాలిజం పెంచడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ జీలకర్ర ఏదైతే ఉంటుంది కదా, జీలకర్ర కూడా మనకు డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, షుగర్ వ్యాధి పేషెంట్లకు హెల్ప్ చేస్తుంది. ఓకే. మీరు ఏం చేయండి అంటే, ఎల్లిపాయ ఉంటుంది కదా, ఎల్లిపాయ ఒకటి దంచుకోండి, వెల్లుల్లిపాయ ఒకటి దంచుకోండి, దాంట్లో మీరు జీలకర్ర వేయండి, అది కూడా దంచుకోండి, ల్యూక్వామ్ వాటర్లో మీరు ఇది వేయండి, కొద్దిసేపు వదిలేసేయండి, ఇది బ్లెండ్ అయిపోతుంది మొత్తం. ఇది మళ్ళీ ఫిల్టర్ చేసుకోండి, ఇది ఫిల్టర్ చేసుకొని మీరు డైలీ ఒక పూట తీసుకోండి. ఇది మీకు వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే బాడీ మెటబాలిజం కూడా పెరుగుతుంది, మీకు ఒక ఫీలింగ్ ఆఫ్ యాక్టివ్నెస్ కూడా ఇస్తుంది. ఓకే. రెండు పచ్చివేనండి? పచ్చివే. మళ్ళీ సరే ఇది మీకు అంతా నచ్చలేదు అనుకోండి, జీలకర్ర ఒక 30 గ్రాములు, వెల్లుల్లిపాయలు ఒక 5-6, కొంచెం ఒక 2 ఉల్లిగడ్డలు, మీరు ఇవి 3 గ్రైండ్ చేసుకోండి. ఇవి 3 గ్రైండ్ చేసుకొని దీంట్లో కొంచెం మీరు మిరియాల పౌడర్ వేయండి, కొద్దిగా మీరు ఉప్పు వేయండి, ఇది చట్నీ లాగా తయారైపోతుంది. ఇది మీరు డైలీ ఒక టైం, నేను మిల్లెట్ తిన్నమని చెప్పినా కదా, మీరు జొన్న రొట్టె కానీ మీకు రాగులతోటి దోశలు ఇష్టం ఉంటే అవి లిమిటెడ్ క్వాంటిటీ, దాంతో ఇది తిని చూడండి మీరు. నేను వారానికి ఒకసారి తీసుకుంటా, చాలా టేస్టీ ఉంటుంది. అయితే ఇది కూడా మనకు హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఈ 3 ఇంగ్రీడియంట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అండ్ స్పెషల్లీ ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది, అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ మనకు వెయిట్ లాస్లో చాలా ఉపయోగపడతాయి. సూపర్. అందుకే మనం ఎక్కువగా జీరాని, ఇప్పుడు ఉల్లిపాయ అనుకోండి కూరల్లో వాడతాం, వెల్లుల్లిని కూడా కూరల్లో వాడతాము, జీరా మాత్రం రైస్ లో కూడా వేసుకుంటాం, జీరా రైస్ తింటాం, జీరా వాటర్ తాగుతాం, డైజెషన్ సరిగ్గా అవ్వలేదు, ఏదో ఇబ్బందిగా ఉంది, రేపులు వస్తున్నాయి, ఇలాంటప్పుడు కూడా జీరా వాడతాం, జీరా వాటర్ తీసుకుంటాం. ఇంకోటి మీరు ఇది మంచి పాయింట్ చెప్పిండ్రు మేడం, ఎందుకంటే ఇప్పుడు మీరు జీరా వాటర్ అన్నారు కదా, అందరేమో జీరా వాటర్ తీసుకోవాలనుకుంటారు, కానీ చాలా మంది ఏం తప్పు చేస్తారు తెలుసా మీకు, ఇప్పుడు డైజెషన్ సరిగా లేదు అనుకోండి, థమ్స్అప్ లో జీరా కలుపుకొని తాగేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే రోడ్ల మీద జీరా సోడా అమ్ముతారు కదా వాళ్ళు, అయితే కార్బోనేటెడ్ వాటర్ అది. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఎప్పుడైతే మనకు యాసిడిటీ ప్రాబ్లం కానీ కొంచెం ఇండైజెషన్ అయింది, గ్యాస్ట్రిక్, ఏం చేస్తాం, థమ్స్అప్ అన్న తాగుతాం, ఈ రోడ్ల మీద జీరా సోడా తాగుతాం, గ్యాస్ వాటర్ తాగుతాం. ఏంది గ్యాస్ తగ్గడానికి గ్యాస్ ఇంకా అవుతుంది కదా లోపలికి, అది ఏం చేస్తుంది అంటే ఫ్యూచర్లో మీకు ఇండైజెషన్ కాజ్ చేస్తుంది మీ బాడీలో, మీకు దాని మీద డిపెండెన్సీ వచ్చేస్తుంది. మళ్ళీ మీ ఏవైతే ఇంటెస్టైన్లు జరుగుతాయి కదా, ఆ మూమెంట్ పెరిచాలిటిక్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవి కరెక్ట్గా అయితేనే మీకు మళ్ళీ కరెక్ట్గా వస్తుంది, లేకపోతే మీకు ఫ్యూచర్లో ఏమైపోతుంది, మీకు ఫ్యూచర్లో కాన్స్టిపేషన్ అవుతుంది, మీకు వెయిట్ గెయిన్ అవుతుంది, అట్లా కూడా అవుతుంది. అయితే అట్లా చేయకండి, ఇంట్లో మీరు చెప్పినట్టు జీలకర్ర వాటర్ రెగ్యులర్ తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మీరు జీరా రైస్ అన్నారు కదా, మనం ప్రతిసారి పోపు చేసుకుంటే జీలకర్ర కొద్దిగా వేస్తాం, కానీ మీరు జీలకర్ర ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. జీలకర్ర ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే ఏమవుతుంది, కర్రీలో టేస్ట్ కూడా వస్తుంది, అండ్ దాంతో పాటు మనకు ఈ జీలకర్రలో ఉన్న ప్రాపర్టీస్ కూడా రెగ్యులర్లీ పోతుంటాయి. ఇప్పుడు మనం ఒక 10 గింజలు వేస్తాం అంతే, చాలా తక్కువ వేస్తాం, అది మనకు అంత ఎఫెక్ట్ కూడా ఉండదు. సో అది మీరు ఇన్కార్పొరేట్ చేయండి. మళ్ళీ జీలకర్ర పౌడర్ మనం కర్రీస్ చేసుకుంటాం కదా, గరం మసాలాలు అవి ఇవి వేస్తాం, అండ్ ఎక్కువ క్వాంటిటీ వేస్తాం మనం, ఎందుకంటే మనం అందరూ తెలుగు రాష్ట్రాల్లో స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటాం. మీరు మసాలాలు ఎక్కువ క్వాంటిటీ ఎట్లా వేస్తారు, కారం ఎట్లా వేస్తారు, అట్లా జీలకర్ర పౌడర్ వేయండి కర్రీలో. అది కూడా మీకు వెయిట్ లాస్ కోసం కూడా హెల్ప్ చేస్తుంది, డైజెషన్కి కూడా హెల్ప్ చేస్తుంది, గట్ హెల్త్ కూడా ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. జీరా వాటర్ ఎలా చేసుకోవాలి డాక్టర్ గారు? జీరా వాటర్ మీకు సింపుల్గా చెప్తాను నేను. డైలీ మార్నింగ్ మీకు ఒకవేళ వెయిట్ లాస్కి మీరు ఇది వాడుకోవచ్చు. మీకు గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న పైల్స్, ఫిషర్స్, దానికి కూడా పనిచేస్తుంది. ఏం చేయాలంటే మీరు ల్యూక్వామ్ వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ వాటర్ని బాయిల్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జీరా పౌడర్ మీకు బయట కూడా దొరుకుతుంది, కానీ అది మొత్తం జీరా పౌడరా కాదా మనకు తెలియదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. మీరే జీలకర్ర ఇంట్లో గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి. అండ్ మీరు నార్మల్ జీరా కాకుండా షాహీ జీరా ప్రిఫర్ చేయండి. ఇప్పుడు షాహీ జీరా అంటే జర నల్లగా ఉంటుంది, బిర్యానీలు చేసేటప్పుడు
అట్లా దాంట్లో వాడతాం మనం. ఓకే. సో షాయి జీరా ప్రిఫర్ చేయండి. అది మీరు గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. డైలీ మార్నింగ్ వాటర్ బాయిల్ చేసి దాంట్లో 1 స్పూన్ జీలకర్ర పౌడర్ ఇది వేయండి. దాంట్లో నిమ్మకాయ రసం వేయండి. ఇది మీరు ఫిల్టర్ చేసుకోండి. మీరు అందరు కావాలంటే గూగుల్ కూడా చేసి చూడొచ్చు. జీరా టీ అని గూగుల్ చేయండి. జీరా టీ అని మీరు గూగుల్ చేస్తే మీకు టీలు వస్తాయి. వేరే దేశాల్లో కూడా వాడుతున్నారు. రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్, హెల్ప్స్ ఇన్ హెయిర్ ఫాల్ రిడక్షన్, స్లీప్ ప్రాబ్లమ్స్కి మనకు హెల్ప్ చేస్తుంది. ఇది డైలీ మార్నింగ్ ఒకసారి తీసుకోండి. ఈ జీరా టీ నేను అన్నాను కదా, ఇది జీరా లెమనేడ్ అంటారు కొందరు, జీరా టీ అంటారు కొందరు. ఇది డైలీ ఒకసారి మీరు కన్జ్యూమ్ చేయండి. మీకు వెయిట్ లాస్ కోసం హెల్ప్ చేస్తుంది అనమాట. మళ్ళీ దానిపైన ఇప్పుడు ఇది చేసుకున్నారు అనుకోండి, మీరు హోమియోపతి కూడా వాడాలనుకుంటే మీకు ఫైటోలెక్క అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. అది 0/9 పొటెన్సీలో తీసుకోవాలి. ఇవి 4 గోళీలు ఈ జీరా టీలో వేసుకోండి. జీరా వాటర్ కానీ జీరా టీ కానీ దాంట్లో వేసుకొని కలుపుకొని అది తాగండి. మీకు మెటబాలిజం కూడా కొద్దిగా ఫాస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మన వంటింట్లో దొరికే జీరాతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు. అవునండి. డెఫినెట్ గా అంటే పెద్ద చిన్న ప్రతి ఒక్కరు కూడా వాడుకోవచ్చు. దీంట్లో ఏమి ఏజ్ ఫ్యాక్టర్ కానీ అట్లా ఏమీ లేదు. పిల్లలు జనరల్లీ బక్కగానే ఉంటారు, సో వాళ్ళు అక్కర్లేదు. మనం ఎప్పుడైతే కొద్దిగా 20s లో వస్తాం కదా, అప్పుడు మనం వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి అవేర్నెస్ తెచ్చుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే అండి.